అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. అన్యాయం జరగనీయం, రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. డిప్యూటీ సీఎం భట్టి ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆయనను ఆత్మహత్యకు పురిగొల్పినోళ్లను వదిలిపెట్టాం, నిష్పక్షపాతంగా విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ ఆ కుటుంబానికి పరామర్శ ఎంత వైరల్ అయిందో అందరికీ. యాక్చువల్గా విషయం ఏంటంటే నిజంగా కూడా గత ప్రభుత్వంలో చాలా ఆత్మహత్యలు జరిగినాయి. 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణం ఏంటి అంటే ఈ ధరణి దరిద్రం ఒకటి, తర్వాత రకరకాలుగా ఇబ్బందులు పడి రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి గత ప్రభుత్వం చేయలేదు. చేయకుండా 5 ఏళ్ల దాకా జరిపితే అక్కడ డిఫాల్టర్లు అయినరు. తర్వాత రకరకాల ఇబ్బందులతోటి చాలా మంది అయితే ఇప్పుడు గవర్నమెంట్ భూమి ఉంటే ప్రైవేట్ భూమి పడుతుంది, ప్రైవేట్ భూమి ఉంటే గవర్నమెంట్ భూమి పడుతుంది, ఇంకొకరికి పోతుంది. ఆ వచ్చినోడు కూడా అసలు యాక్చువల్గా ఒక ఆయన ఇప్పటికి చేవెళ్ళి, ఇప్పుడు ఆయన మహేందర్ అని చేవెళ్ళ మండల్లో ఆయనది భూమి ఏమైందంటే ఆయనకు భూమి ఎక్కువ పడ్డది. అద్దెకరు భూమి ఎక్కువ వచ్చిందని చెప్పేసి 3 ఏళ్ళ ఆయన తిరగబట్టి 3 ఏళ్ళ ఎంఆర్ఓ దగ్గరికి పోయిండు, అంటే తహసీల్దార్ దగ్గరికి పోయిండు, ఆర్టీఓ దగ్గరికి పోయిండు, కలెక్టర్ దగ్గరికి పోయిండు, ఏడికి పోయినా కానీ ఆయనకు ఎక్కువ పడ్డ భూమి తీసే అంటే కూడా తీసేస్తలేరట. కారణం ఏంటంటే ఇటువంటి ధరని తెచ్చినటువంటి దరిద్రంతో చాలా మంది రైతులకు ఇట్లా ఇబ్బందులు పాలైపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆమె నమస్తే తెలంగాణ ఆమె ఏమి రాస్తుందంటే, ఇగో ఇట్లా రైతు గురించి పట్టించుకోరా అట్లా ఇట్లా అంటున్నారు. రైతు గురించి 100% పట్టించుకోవాలి. రైతులకు 100% ఏ ప్రభుత్వమైనా అండగా నిలవాల్సిన బాధ్యత ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీరు చెప్పడమే ఒక విడ్డు రంగు ఉన్నది. ఎందుకంటే దొంగ 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 అన్నట్టుగా ఉన్నది. అందుకని 100% 10 సంవత్సరాల కాలంలో ఏ మంత్రి కూడా ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కూడా ఇట్లా రైతు కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు లేవు. కానీ పరామర్శించారు. ఇటువంటిది జరగాలి. తర్వాత రైతులకు అండగా నిలవాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన 100% ఉంటుంది. రైతులకు అన్యాయం జరగనివ్వబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరుకు చెందిన ప్రభాకర్ కుటుంబాన్ని ఆదివారం భట్టి విక్రమార్క పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. తన భూమిలో వేసిన మెరకను తొలగించారని మనస్తాపంతో ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నట్టు మీడియా ద్వారా తెలిసింది. ప్రభాకర్ తండ్రి భార్య పిల్లలతో మాట్లాడాను. ప్రాణం చాలా విలువైనది. మనం పుట్టింది బతకడానికి కానీ చావడానికి కాదు. ఎంత పెద్ద సమస్య ఉన్నా ఎక్కడో ఒక చోట పరిష్కార మార్గం వెతుక్కొని బతకడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు ఇలా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేసిండు. బతకడానికి ప్రయత్నం చేయాలని చెప్పడం మంచిగానే ఉంది, కానీ ఆయన అధికారుల చుట్టూలు సంవత్సరాలు తరబడి తిరిగినా కూడా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోతే ఒక రైతు ఏం చేయాలి? తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు బలిసినోడు కబ్జా పెడతాడు, అంటే జర బాగా డబ్బున్నోడు కబ్జా పెట్టేసి తర్వాత అయితే అన్యాయంగా పెడతాడు. పెట్టిన తర్వాత వాడు లాయర్ని పెట్టుకుంటాడు. తర్వాత వీళ్ళు సివిల్ కేసు అంటారు. తర్వాత పోలీసులు తీసుకొచ్చి పెడతాడు. పెడితే వీళ్ళు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఆవిడ ఇదంతా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి దరిద్రం ఇదంతా. దాన్ని జాగ్రత్తగా బయట తీసుకురావాల్సిన అవసరం మాత్రం 100% ఉన్నది.